హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి. మేము సడన్గా ఒకేసారి మాడబిడ్డ ఇంటికి వెళ్ళాము. అంటే లోకల్లోనే ఉంటారు, కాకపోతే చెప్పకోకుండా సర్ప్రైజ్గా వెళ్ళామన్నమాట. అప్పుడు తను మాకు అరటికాయ బజ్జీలు చేసి పెట్టారు. చాలా బాగా చేస్తారు అరటికాయ బజ్జీలు. ఈ వీడియో మీకు షేర్ చేద్దామనేసి తీశాను. అరటికాయలు 2 ఇలా నిలువుగా కట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుందిలేండి వాము వేశారు. ఇలా వాము వేసిన తర్వాత దీనిలో ఒక అర కేజీ ప్యాకెట్కి ఒక 50 గ్రామ్ తగ్గించి మిగతాదంతా వేసేశారు 2 అరటికాయ బజ్జీలకు. ఇలాగా అంటే 350 గ్రామ్స్ ఉంటుంది. ఇలా వేసేసిన తర్వాత దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని యాడ్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్, అంటే చూసి వేసుకోవాలి, ఎందుకంటే ముందుగానే బనానాలో కలిపి పెట్టారు కాబట్టి. తర్వాత బేకింగ్ సోడా వచ్చేసి పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశారు. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి వీటన్నింటినీ చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. మరీ జారుడుగా కలపకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ మీరు చూస్తారు కానీ ఎలా మిక్స్ చేశారో. ఇలా కలపడం వల్ల ఎక్కడ మనకి ఆయిల్ అనేది లాగకోకుండా చక్కగా చాలా బాగుంటాయి. క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. బయట వెదరు బాగా కూల్గా ఉండి వర్షం పడుతున్న టైంలో ఇలాగా 5 మినిట్స్ రెసిపీ చాలా బాగుంటుంది అన్నమాట. దీంతోపాటు వేడివేడిగా టీ కానీ కాఫీ కానీ తాగితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఈలోగా ఆయిల్ కూడా తను పొయ్యి మీద పెట్టేస్తే చక్కగా హీట్ అయిపోయింది. ఒకటి జస్ట్ ఫస్ట్ ఇలాగా ట్రైల్ వేసుకోవాలి. ట్రైల్ వేసుకుని ఇలా చక్కగా వేయంగానే చక్కగా పొంగుతూ ఇలా వచ్చేస్తే కనుక బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉంది, అన్నీ కరెక్ట్గా కలిసాయని మీనింగు. ఒకవేళ మీకు ఇలా పొంగుతూ రాకపోతే కనుక అప్పుడు ఒక చిటికెడు వంట సోడా వేయండి. ఎక్కువ వంట సోడా వేసినా కానీ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, చూసి కుక్ చేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం పిండిని కొంచెం గట్టిగా కలిపాము కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.